హలో ఎవ్రీవన్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఈవీఎస్ నుంచి కంప్లీట్ బిట్స్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా మొత్తం అన్ని క్లాసులకి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ కూడా దీన్ని యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దానివల్ల నాకు వీడియోస్ చేయాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదండి. చూసేవాళ్ళు మీకు యూటిలైజ్ అవుతుంది అన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఏంటండి ప్రాబ్లము? సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, ఇంకా చేయాలి, ఇంకా చెప్పాలి అన్నట్టు. కాబట్టి దయచేసి చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అండ్ ఇన్కేస్ ఒకవేళ నేను ఏదైనా తప్పులు చెప్తున్నట్లయితే మీరు క్వశ్చన్ నెంబర్తో సహా ఆ ఆన్సర్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కామెంట్ సెక్షన్లో మీరు రాయండి. సో దట్ వేరే వాళ్ళు చూసుకున్నప్పుడు నేను ఇన్కేస్ ఏదైనా ఓవర్ ఇదిలో నేను చూసుకోకుండా చెప్పినట్లయితే కనుక అది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. కాబట్టి మీరు క్వశ్చన్ నెంబర్తో సహా మీరు ఆప్షన్ని కామెంట్ చేయండి. ఇందులో ఇప్పుడు థర్డ్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండి ఈవీఎస్ నుంచి ఇప్పుడు మనం బిట్స్ చూసుకుందాం. ఫస్ట్ బిట్ ఏంటి అంటే, స్లెడ్జ్ బండ్లను ఈ ప్రాంతంలో ఉపయోగిస్తారు. స్లెడ్జ్ బండ్లను ఏ ప్రాంతంలో ఉపయోగిస్తారు? మంచు ప్రాంతంలో ఉపయోగిస్తారు. క్రింది వానిలో విమానాశ్రయం లేని పట్టణం ఏది? చాలామంది పుట్టపర్తి అనుకుంటారు, కానీ పుట్టపర్తిలో విమానాశ్రయం ఉంది, తిరుపతిలో లేదు. తిరుపతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గాడిదలను, గుర్రాలను ఈ ప్రాంతాలలో రవాణా కొరకు ఉపయోగిస్తారు. ఏ ప్రాంతాలలో అంటే కొండ ప్రాంతాలలో ఉపయోగిస్తారు. అడవి ప్రాంతం అని పెట్టేస్తూ ఉంటారు. మనుషులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి జరిపే కదలికలను ఏమంటారు? కదలిక అన్నాడు అంటే అది రవాణా అవుతుంది. ఓకే, కదలిక అని కనిపిస్తే అది ఆన్సర్ రవాణా. నెక్స్ట్, అడవులలో వృద్ధులను, రోగులను మోసుకొని వెళ్ళడానికి ఉపయోగించేది ఏది? అడవులలో యూజ్ చేసేది డోలి. క్రింది వానిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి. చూడండి, బస్సు, కారు, లారీ ఇవన్నీ కూడా రోడ్డు మీద వెళ్ళేవి. విమానం అనేది గాలిలో వెళ్ళేది. వేరుగా ఉన్నది విమానం. ఈ రోజుల్లో అత్యంత వేగవంతమైన ప్రసార సాధనం ఏది? చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయేది ఏంటి అంటే కనుక ఈమెయిల్. క్రింది వానిలో బహుళ సమాచార ప్రసార సాధనం ఏది? అంటే మల్టీమీడియా నెట్వర్కింగ్ సిస్టమ్. ఏది అంటే వార్తాపత్రికల్లో, రేడియో, టెలివిజన్, మొత్తం పైవన్నీ కూడా. ఇతరులతో తమ భావనలను, అనుభూతులను పంచుకోవడాన్ని ఏమంటారు? భావ ప్రసారం అంటారు. పిన్ అనగా, పిన్కి విస్తరించగా ఏంటండి? పోస్టల్ ఇండెక్స్ నంబర్ పిన్ అంటే. క్రింది వానిలో జాతీయ పండుగ ఏది? సంక్రాంతి, దీపావళి, క్రిస్మస్ అనేది రిలీజియస్ ఫెస్టివల్. రిపబ్లిక్ డే అనేది నేషనల్ ఫెస్టివల్. లేపాక్షి నంది ఇలా పిలువబడుచున్నది. లేపాక్షి బసవన్నగా పిలువబడుచున్నది. బొర్ర గుహలు ఈ లోయలో ఉన్నవి. బొర్ర గుహలు అనేవి అరకు లోయలో ఉన్నవి. బట్టమేకల పిట్టలకు ప్రసిద్ధిగాంచిన పక్షి సంరక్షణ కేంద్రం ఏది? రోళ్లపాడు. దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా భావించేది ఏది? సిద్ధవటం అనేది దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా భావించేది. పెలికాన్ పక్షులు ఎచ్చటి నుండి వలస వస్తాయి? పెలికాన్ పక్షులు అనేవి సైబీరియా నుండి వలస వస్తాయి. బిట్ చాలాసార్లు రిపీట్ అయింది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎచ్చట ఉంది? అది శ్రీహరికోటలో ఉంది. మోటుపల్లి నౌకాశ్రయం వీరి కాలంలో నిర్మించబడింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు రిపీట్ అయిన బిట్. కాకతీయులు నిర్మించారు. మోటుపల్లి నౌకాశ్రయాన్ని కాకతీయులు నిర్మించారు. చంద్రగిరి కోటను నిర్మించిన వారు ఎవరు? చంద్రగిరి కోటను యాదవ నాయకులు నిర్మించారు. లోతైన సముద్రం ఏది? లోతైన సముద్రం పసిఫిక్ సముద్రం. పక్షుల ఖండంగా పిలువబడేది దక్షిణ అమెరికా. మొన్న టెట్లో కూడా ఇచ్చారు ఈ క్వశ్చన్. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు? భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని రెవల్యూషన్ అంటారు, అంటే పరిభ్రమణం.
పరిభ్రమణం. అదే తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? రొటేషన్ అంటే భ్రమణం. నక్షత్రాలు గుంపుగా ఒక ఆకారంలో అమరి ఉండటాన్ని ఏమందరు? సో ఏమంటారు అంటే నక్షత్ర రాశి అంటారు, అంటే గ్యాలక్సీ అని అర్థం. చంద్రుని ఆకారంలోని మార్పులను ఏమందరు? సో చంద్రుని ఆకారంలో వచ్చే మార్పులను చంద్ర దశలు అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని చూడండి, తన చుట్టూ అని వస్తే కనుక భ్రమణం. అలా కాకుండా నార్మల్గా తిరగడాన్ని ఏమంటారు అంటే కనుక పరిభ్రమణం అంటారు. సో తన చుట్టూ తాను అన్నాడు కాబట్టి మన ఆన్సర్ భూభ్రమణం, ఎర్త్స్ రొటేషన్ అంటారు. మన దేశంలో మొత్తం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య వరుసగా ఫస్ట్ రాష్ట్రాలు అడిగారు, కేంద్రపాలిత ప్రాంతాలు అని అడిగారు. కొన్నిసార్లు రివర్స్లో అడుగుతారు. సో అది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ రాష్ట్రాలు అన్నాడు కాబట్టి 28 స్టేట్స్ అండ్ 8 కేంద్రపాలిత ప్రాంతాలు. వైశాల్యపరంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? సో 7th ప్లేస్ అన్నమాట. శ్రీకాకుళం జిల్లాకు తూర్పు సరిహద్దు ఏది? శ్రీకాకుళం జిల్లాకు తూర్పు సరిహద్దు బంగాళాఖాతం. రాత్రి పగలు ఏర్పడడానికి కారణం? సో రాత్రి పగలు ఏర్పడడానికి కారణం ఏంటి? రొటేషనే కదా. సో భూభ్రమణం. బుట్టలు అల్లే వృత్తి వారిని ఏమని పిలుస్తారు? సో బుట్టలు అల్లేవారిని మేదరి అంటారు. సో కుమ్మరి అంటే కుండలు చేసేవాళ్ళు, కమ్మరి అంటే బంగారం పనులు చేసేవారు, వడ్రంగి అంటే ఫర్నిచర్స్ అవన్నీ చేసేవాళ్ళని వడ్రంగి అంటారు. సో మేదరి అంటే బుట్టలు అల్లే వృత్తి వారిని మేదరి అని పిలుస్తారు. బాల కార్మికులు అనగా ఎన్ని క్వశ్చన్ కొంచెం మనం జాగ్రత్తగా చదువుకోవాలి. చూడండి, బాల కార్మికులు అంటే 14 years అని వెంటనే చూడకుండానే చాలామంది ఆన్సర్ పెట్టేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ క్వశ్చన్ అడిగింది చూడండి. బాల కార్మికులు అనగా ఎన్ని సంవత్సరాల లోపు వయసు ఉండి వివిధ పనులలో నియమించబడిన పిల్లలు అని అడిగారు. సో జనరల్గా అయితే 5 to 17. సో ఎన్ని సంవత్సరాల లోపు అన్నాడు కాబట్టి మనకు 17 years లోపు పిల్లలు వివిధ పనులు నియమించే వాళ్ళని బాల కార్మికులు అంటారు. బాల కార్మికులు ఏర్పడడానికి కారణం? సో బాల కార్మికులు ఏర్పడడానికి కారణం ఏంటి అంటే కనుక పేదరికం, వలసలు, సాంఘిక అసమానతలు. సో పైవన్నీ కూడా. రక్త సంబంధం కలిగిన వ్యక్తుల సముదాయమును ఏమందరు? సో ఏమంటారు? కుటుంబం అంటారు. పిల్లలందరి హక్కు ఏది? పిల్లలందరి హక్కు ఏంటి? చదువు. మనకు కుటుంబం నుండి లభించేది ఏంటి? ప్రేమ, చేయూత, జాగ్రత్త అన్నీ కూడా లభిస్తాయి. నెక్స్ట్, కుటుంబ సభ్యులు పంచుకోవాల్సినవి ప్రేమ, పని, సంతోషం పైవన్నీ కూడా. బట్టలు కుట్టే వృత్తి వారిని ఏమని పిలుస్తారు? సో బట్టలు కుట్టే వృత్తి వారిని దర్జీ అని పిలుస్తారు, టైలర్. బ్రతుకు తెరువు కోసం వ్యక్తులు చేసే నైపుణ్యంతో కూడుకున్న పనిని ఏమందురు? వృత్తి అందురు. సముద్రాలు, నదులు, కొలనులు అనేవి ఏంటి? ఇవన్నీ కూడా సహజ వనరులు. నీటి ముఖ్యమైన వనరు ఏది? సో వర్షం అనేది నీటికి ముఖ్యమైన వనరు. భూమిపై ఎంత భాగం నీటితో నిండి ఉంది? సో 3 వంతులు. 3 వంతులు నీటితో నిండి ఉంటే అందులో 2% మాత్రమే మంచినీరు అనేది ఉంది. అంటే తాగడానికి, మనం యూజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే వాటర్. అంతర్జాతీయ నీటి దినోత్సవం ఈ బిట్ కూడా అసలు చాలాసార్లు రిపీట్ అయింది. సో March 22ని నీటి దినోత్సవం, ఇంటర్నేషనల్ వాటర్ డే. క్రింది వాళ్ళలో మానవ నిర్మిత నీటి వనరు కానిది ఏది? సో కాలువలు, నదులు అనేవి సహజ వనరు. కాలువలు, చెరువులు, డ్యామ్లు అనేవి కూడా మానవ నిర్మిత వనరులు. ఇసుక, సిమెంట్తో నిర్మించిన ఇల్లు పక్కా ఇల్లు. త్రవ్వడానికి ఉపయోగించే సాధనం ఎక్స్కవేటర్. జాతీయ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నెంబర్స్ అండి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మ్యాచింగ్లో అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలాసార్లు మ్యాచింగ్లో అడిగారు. సో చూడండి, జాతీయ అత్యవసర పరిస్థితులు ఉపయోగించే ఎమర్జెన్సీ నంబర్ అనేది 112. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఉపయోగించే ఎమర్జెన్సీ నంబర్
108. మంటలు ఆర్పడానికి సంప్రదించాల్సిన ఎమర్జెన్సీ నంబర్ 101. సో మెడికల్ హెల్ప్ లైన్కు సంబంధించిన ఎమర్జెన్సీ నంబర్ 104. నెక్స్ట్ పోలీసు శాఖ వారిని సంప్రదించే ఎమర్జెన్సీ నెంబర్ 100. క్రింది వానిలో నీటి సహజ వనరు కానిది. సముద్రాలు, నదులు, వర్షం అనేది సహజ వనరు. సో కానిది అన్నారు కాబట్టి బావులు. ట్రాఫిక్ సిగ్నల్స్లో పసుపు రంగు సిగ్నల్ సూచించే అంశం ఏది? పసుపు రంగు అంటే వెళ్ళడానికి రెడీగా ఉండాలి అని. సో ట్రాఫిక్ సిగ్నల్లో ఆకుపచ్చ రంగు అంటే వెళ్ళము అని అర్థం. రైలును నడిపే వ్యక్తిని ఏమంటారు? లోకో పైలట్ అంటారు. వాహనాలు నడపాలంటే అవసరమైనది ఏంటి? ఇంధనం. క్రింది వానిలో ముఖ్యమైన ప్రయాణ మార్గం ఏది? ముఖ్యమైన అంటే చాలా ఎక్కువ మంది యూజ్ చేసేది. సో ఏంటది? రోడ్డు. జనరల్గా ఎక్కువ మనం రోడ్ మీద ట్రావెల్ చేస్తాం. ఎప్పుడో కానీ ట్రైన్ అవసరం అయితే తప్ప. ఎప్పుడో కానీ ఏరోప్లేన్ కానీ నీటి మార్గం ద్వారా కానీ ఎప్పుడో కానీ చాలా రేర్ వెళ్ళేది. సో ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే రోడ్డు మార్గం. జీబ్రా క్రాసింగ్ దేనికి సూచికగా ఉంటుంది? సో దేనికంటే రోడ్డు దాటడానికి. క్రింది వానిలో ఖరీదైన ప్రయాణ మార్గం. ఖరీదైందంటే వాయు మార్గం. ట్రాఫిక్ సిగ్నల్స్లో ఎర్రలైట్ అంటే ఆగుము అని అర్థం. విమాన చోదకుని ఏమంటారు? చోదకుడు అంటే నడిపేవాడు. సో ఏమంటారు? పైలట్ అంటారు. క్రింది వానిలో చక్రాలు లేని ప్రయాణ సాధనం ఏది అంటే కనుక ఓడ, పారాషూట్, పడవ. సో పైవన్నీ కూడా. క్రింది వానిలో వేగవంతమైన ప్రయాణ మార్గం ఏది? సో వేగవంతమైనది అంటే వాయు మార్గం. నెక్స్ట్ ఈ క్రీడల గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆంధ్ర రాష్ట్ర క్రీడ ఏది? సో ఆంధ్ర రాష్ట్ర అంటే మన ఏపీకి సంబంధించింది కబడ్డీ. అలా కాకుండా నేషనల్ వైజ్ అడిగితే హాకీ. ఇండోర్ ఆటలు అంటే ఏంటి? ఇంట్లో ఆడే ఆటలు. పరికరాలతో సంబంధం లేని ఆట. సో పరుగు పందెం, కబడ్డీ, ఖోఖో ఇవన్నీ కూడా పరికరాలతో సంబంధం లేదు. ఈ బిట్ కూడా చాలాసార్లు రిపీట్ అయింది. పిల్లలు ఆటలు ఆడుటకు మంచి సమయం ఏది? సో సాయంత్రం 4 నుంచి 6 వరకు కూడా మంచి సమయం. ఆటలు ఆడడం అనేది వినోదాత్మకమైనది. ఆటలు, క్రీడలు ఎలాంటి లక్షణాలను పెంపొందిస్తాయి? సో జట్టు భావన, ఏకాగ్రత, ఓపిక పైవన్నీ. కోతికొమ్మచ్చి, ఏడు పెంకులాట, తొక్కుడు బిళ్ళ వంటివి దీనికి ఉదాహరణగా పేర్కొంటారు. దేనికి అంటే కనుక స్థానిక ఆటలు. ఊరి యొక్క హద్దులను ఏమని పిలుస్తారు? సో సరిహద్దులు అని పిలుస్తారు. వైద్యశాల గుర్తు ఏంటి అంటే కనుక ప్లస్ ఉండి రౌండ్ ఉంటుంది వైద్యశాల. అలా కాకుండా ఓన్లీ ప్లస్సే అడిగారు అనుకోండి, అది అంబులెన్స్కి అలానే ఫస్ట్ ఎయిడ్కి గుర్తు అనమాట. గుర్తులతో కూడిన పటాన్ని ఏమని పిలుస్తారు? మ్యాప్ అని పిలుస్తారు. సో ఇది మనకి డైరెక్షన్స్ మీద కూడా బిట్స్ అడుగుతారు. సో ఈస్ట్, తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం. చూడండి, ఉత్తరానికి పడమరకి మధ్య ఉండేది వాయువ్యం. అలానే ఉత్తరానికి తూర్పుకి మధ్య ఉండేది ఈశాన్యం. అలానే తూర్పుకి దక్షిణానికి మధ్య ఉండేది ఆగ్నేయం. సో అలానే పడమరకి దక్షిణానికి మధ్యలో ఉండేది నైరుతి. ఓకే, ఇప్పుడు నువ్వు తూర్పు వైపుకు ముఖం పెట్టావు అంటే ఉన్నావు, తూర్పు వైపుకు ఉన్నావు, ఈస్ట్ వైపుకు ఉన్నావు. ముఖం పెట్టి నిల్చుంటే నీ ఎడమ వైపుకు ఉండే దిక్కేది అంటే కనుక ఉత్తరం. అలా కాకుండా నీ కుడివైపుకు అంటే కనుక దక్షిణం. అలా కాదు, నువ్వు పడమర వైపు ఫేస్ పెట్టావు. సో నీకు ఎడమ వైపు ఉండేది ఏది అంటే కనుక దక్షిణం అవుతుంది, కుడివైపున ఉండేది ఏది అంటే కనుక ఉత్తరం అవుతుంది. సో ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అలా కాకుండా ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉండే మూల ఏది అని అడుగుతారు, ఈశాన్యం అవుతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకుంటే దీన్ని బట్టి చాలా బిట్స్ చేయగలం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? తూర్పు వైపుకు ముఖం పెట్టో ఎడమ వైపుకు ఉంటే దిక్కేది అన్నారు.
సో ఏది అంటే కనుక ఉత్తరం. దిక్కులను లెక్కించేటప్పుడు ఏ దిక్కు నుండి ప్రారంభిస్తారు? సో ఎప్పుడూ కూడా ఉత్తరం దిక్కు నుండి ప్రారంభిస్తారు, నార్త్ నుంచే ప్రారంభిస్తారు. 2 దిక్కుల మధ్య ఉండే ప్రాంతాన్ని ఏమంటారంటే మూలలు అంటారు. సో నీవు పడమరనకు ముఖం పెట్టి నిల్చుంటే నీకు ఎడం వైపున ఉండే దిక్కు ఏది? సో ఎడం వైపున ఉండేది దక్షిణం అవుతుంది, ఇందాక చెప్పుకున్నాం కదా. గుర్తులు వీటిని సూచిస్తాయి. వేటిని సూచిస్తాయి? వస్తువులు, ప్రదేశాలు, మైలురాళ్ళు. సో పైవన్నిటిని కూడా సూచిస్తాయి. ఉత్తరం మరియు పడమర దిక్కుల మధ్య ఉండే మూల ఏది? ఏది అంటే కనుక వాయువ్యం. దక్షిణ మరియు తూర్పు దిక్కుల మధ్య ఉండే మూల ఏది? ఆగ్నేయం. చూడండి, ఒక సింబల్ ఇచ్చారు, అది దేన్ని సూచిస్తుంది అన్న. ఇది తపాలా కార్యాలయం అంటే పోస్ట్ ఆఫీస్ని సూచిస్తుంది. చూడండి, ప్లస్ అంటే సిలువ ఆకారం ఇచ్చారు, ఇది చర్చ్ని సింబలిక్గా ఉంటుంది. ఉత్తర మరియు తూర్పు దిక్కుల మధ్య ఉండే మూల ఏది? ఈశాన్యం. క్రింది వానిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి. సో పుచ్చ తీగ, గుమ్మడి తీగ, స్ట్రాబెర్రీ కూడా తీగే. కొత్తిమీర అనేది తీగ కాదు. సో వేరుగా ఉన్నది కొత్తిమీర. మొక్కలకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు ఏవి? ఆకులు. మొక్క వివిధ భాగాలకు లవణాలను, నీటిని చేర్చు అంశము కాండము. ఔషధాల తయారీలో వాడేవి ఏవి? సో ఔషధాల తయారీలో తులసి అలానే వేప. మెత్తగా ఆకుపచ్చని కాండాలు కలిగిన మొక్కలను ఏమందరు? సో గుల్మాలు అంటారు. మెత్తగా ఆకుపచ్చని కాండాలు కలిగిన మొక్కలను గుల్మాలు అంటారు. మొక్కలు వేనిని గ్రహించి వేనిని విడుదల చేస్తాయి. సో ఆక్సిజన్ని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. ఎరువుల తయారీలో వాడే అంశం ఏది? సో ఎక్కువ ఎరువులు అంటే రాలిన ఆకుల్ని యూస్ చేస్తారు. గట్టి కాండము కలిగి గుబురుగా పెరిగే మొక్కలను ఏమందురు? సో గట్టి కాండము కలిగి గుబురుగా పెరిగే మొక్కలను పొదలు అంటారు. క్రింది వాళ్ళ ఉభయచర జీవి ఏది? సో ఉభయచర జీవి అనేది సాల్మండర్. క్రింది వాటిలో గుర్రం యొక్క అరుపు ఏది? సో సకిలిస్తుంది కదా గుర్రం అనేది. మానవ శరీరంలో జ్ఞానేంద్రియాల సంఖ్య ఎంత? 5. ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆపదలోని బాలలను కాపాడే చైల్డ్ లైన్ నంబర్ 1098. మొక్కలలో అధిక పోషకాలు కలిగిన భాగం ఏది? సో ఆకులు. పుట్టగొడుగు దీనికి ఉదాహరణ. పుట్టగొడుగు అనేది శీలింద్రానికి ఉదాహరణ. రోస్టింగ్ అంటే వేయించడం. రోస్టింగ్కి వాడే పాత్ర, చూడండి పాత్ర అన్నాడు, సో గ్రిల్ అన్నమాట. పాఠశాలలో వాటర్ బెల్ రోజుకు ఎన్నిసార్లు మోగును? రోజుకి 3 times మోగుతుంది. క్రింది వల్ల నీటిని శుభ్రపరచు పద్ధతి. సో మరిగించడం, వడపోత, క్లోరినేషన్, ఇవన్నీ కూడా నీటిని శుభ్రపరిచే పద్ధతులు. సంచార జీవనం చేయవారు నివసించేది. సో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి సంచరిస్తూ జీవించే వాళ్ళు ఎప్పుడు కూడా టెంట్స్లో ఉంటారు. కుందేలు, ఉడతలు ఎందులో ఉంటాయంటే బొరియల్లో ఉంటాయి. సింహాలు, ఎలుగుబంట్లు అనేవి గుహల్లో ఉంటాయి. చక్రాలపై ఇళ్ళను ఏమందరు? సో చక్రాలపై ఇళ్ళను క్యారవాన్స్ అంటారు. క్రింది వాళ్ళలో నాడీ వ్యవస్థలో భాగం కానిది. సో చర్మం అనేది నాడీ వ్యవస్థలో భాగం కాదు. మానవ శరీరంలో స్పాంజ్ వంటి నిర్మాణాలు ఏవి అంటే కనుక ఊపిరితిత్తులు. రక్తం ఎరుపు వర్ణంలో కనిపించుటకు కారణం హెమోగ్లోబిన్. శరీర భాగాల నుండి ఆక్సిజన్ లేని రక్తాన్ని, చూడండి ఆక్సిజన్ లేని రక్తాన్ని గుండెకు చేర్చే రక్తనాళాలు ఏంటి కనుక వెయిన్స్, సిరాలు. మానవ శరీరంలో చిన్న పేగు ఎన్ని మీటర్ల పొడవు కలిగి ఉంటుంది? సో 6 meters ఉంటుంది చిన్న పేగు. మానవునిలో మొత్తం ఎముకల సంఖ్య 206. 2018లో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సులో ప్రసంగాన్ని వినిపించింది ఎవరు అంటే కనుక గ్రెటా థన్బర్గ్. వలసలకు కారణాలలో సహజ కారణం కానిది. సో కానిది ఏంటంటే కనుక పేదరికం. నియంత్రిత పద్ధతిలో ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వలె నీటిని చల్లే నీటిపారుదల పద్ధతి ఏది? వర్షం వలె నీటిని చల్లే పద్ధతి అంటే కనుక స్ప్రింక్లర్ నీటి సాగు.
ప్రపంచంలో చిరుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? సో భారతదేశం అనేది 2వ స్థానంలో ఉంది. వరిలోనూ 2వ స్థానంలోనే ఉంది. చిరుధాన్యాల్లోనూ 2వ స్థానంలోనే ఉంది. నెక్స్ట్, క్రింది వాళ్ళలో చిరుధాన్యం కానిది. సో సాములు, కొర్రలు, అరికెలు అనేవి చిరుధాన్యాలు. ఉలువలు అనేవి చిరుధాన్యం కాదు. వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న సంవత్సరం. ఈ బిట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు అంటే కనుక 1498. మొదటి స్వాతంత్ర సంగ్రామం ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1857లో జరిగింది. బ్రిటిష్ వారు మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించి తద్వారా రాజ్యాలను జయించి పాలించడం ప్రారంభించిన సంవత్సరం ఏది అంటే కనుక 1857 ఏమో అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మీరు నాకు కామెంట్ చేయండి. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో 27 డేస్ పడుతుంది. మొదటిసారిగా అంతరిక్ష కక్షలోనికి ప్రవేశపెట్టిన భారతదేశానికి చెందిన కృత్రిమ ఉపగ్రహం ఏది? ఆర్యభట్ట. మొన్నటిలో కూడా చాలాసార్లు రిపీట్ అయింది. అలానే అది ఏ ఇయర్లో ప్రవేశపెట్టారని కూడా అడిగారు. ఫస్ట్ డే మార్నింగ్ సెషన్లో అడిగినట్టు గుర్తు నాకు. 1987లో 1975లో ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్ని అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టారు. ఈ మొక్కల వేర్లు మృదువుగా స్పాంజులాగా ఉంటాయి. ఏంటి అంటే కనుక నీటి మొక్కలు. పుష్పంలో రంగురంగుల భాగాన్ని ఏమందరు? ఆకర్షణ పత్రం అంటారు. వేసవిలో చల్లదనం, ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. వేసవిలో చల్లదనం కోసం వాడే కూలింగ్ మ్యాట్లో ఉపయోగించే వేర్లు ఏవి? సో వట్టి వేర్లు. నేలకు పైన పెరిగే మొక్క భాగాన్ని ఈ వ్యవస్థ అందురు. సో నేలకు పైన కాబట్టి అది ప్రకాండ వ్యవస్థ. అదే నేలకు కింద అంటే కనుక అది వేరు వ్యవస్థ. క్రింది వానిలో పుష్పంలో భాగం కానిది వేరు. క్రింది వానిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి. సో మర్రి చెట్టు, మామిడి చెట్టు, వేప చెట్టు. సో తామర అనేది పువ్వు. నేల లోపల మొక్క భాగాన్ని ఈ వ్యవస్థ అంటారు. ఏమంటారు? వేరు వ్యవస్థ అంటారు. సువాసన తైలాలలోనూ దోమలను తరిమే పదార్థాలలోనూ ఉపయోగించే వేర్లు లెమన్ గ్రాస్ వేర్లు. క్రింది వాళ్ళలో నీటి మొక్క ఏది? సో నీటి మొక్క అనేది కలువ. కిరణజన్య సంయోగ క్రియకు అవసరం లేనిది. సో ఆక్సిజన్ అనేది అవసరం లేదు. సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పిలువబడేది కాకి, రాబందు, నక్క. ఇంకా మనకి ఇచ్చే ఆప్షన్స్ బట్టి మనం చూస్ చేసుకోవాలి. గుడ్లు పెట్టే జీవులను ఏమందరు? అండోత్పాదకాలు అంటారు. క్రింది వానిలో శాకాహారిని గుర్తించండి. సో పులి, సింహం, రాబందు ఏది కూడా కాదు. పిల్లలకు జన్మనిచ్చేవి శిశోత్పాదకాలు. 5 కళ్ళను కలిగి ఉండే జీవి ఏది? 5 కళ్ళను కలిగి ఉండే జీవి తేనెటీగ. రుచిని గ్రహించడానికి నాలుకపై ఉండే ఇవి సహాయపడతాయి. ఏంటవి? రుచి మొగ్గలు, టేస్ట్ బడ్స్. చిమ్మ చీకట్లో కూడా చూడగల పక్షి గుడ్లగూబ. పచ్చళ్ళు బూజు పట్టకుండా బ్యాక్టీరియా నిరోధకంగా దీన్ని వాడతారు. సో నూనెని వాడతారు. ఆహార ధాన్యాలు, వేరుశనగ వంటి నూనె గింజలు కీటకాలు, బూజులు చేత పాడవకుండా వీటిని నిల్వ ఉంచే సంచులలో వాడతారు. ఏంటవి? ఎండబెట్టిన వేపాకులు. తాజా పండ్లను ఈ రూపంలో నిల్వ చేయవచ్చు. సో జామ్స్ రూపంలో తాజా పండ్లను నిల్వ చేయవచ్చు. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియ. ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియని సాంద్రీకరణం అంటారు. అలా కాకుండా నీరు ఆవిరిగా మారే ప్రక్రియని బాష్పీభవనం అంటారు. అలా కాకుండా డైరెక్ట్గా సాలిడ్లో ఉండే సబ్స్టెన్స్ డైరెక్ట్గా వేపర్ స్టేట్లోకి వెళ్ళిపోయేదాన్ని ఉత్పన్ననం అంటారు. సో ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా అడగచ్చు. నెక్స్ట్, క్రింది వానిలో నీటిలో కరగనిది ఏది? సో నూనె అనేది నీటిలో ఎప్పటికీ కూడా కరగదు. కలుషిత నీటిని తాగడం వల్ల వచ్చే వ్యాధి. సో టైఫాయిడ్, కలరా, నీళ్ళ విరోచనాలు పైవన్నీ కూడా వస్తాయి. ఏ ట్యాంక్లో ఇసుక రేణువులు కిందకి చేరుకుంటాయి? సో తేర్చే ట్యాంకులు ఇసుక రేణువులు అనేవి కిందకి తేర్చుకుంటాయి. కుటుంబ నిర్మాణంలో కలిగే మార్పుకు కారణం ఏది? సో వివాహము, ఉద్యోగంలో బదిలీ, శిశుజన్మం పైవన్నీ కూడా కుటుంబ నిర్మాణంలో కలిగే మార్పులకు కారణం.
సో ఇందాక మనం చదువుకున్నాం కదా, ఈ ప్లస్ సింబల్ కనిపించే అంశం ఏది అంటే కనుక ప్రథమ చికిత్స పెట్టే, అలాగే అంబులెన్స్ 1 and 2. ఈ సింబల్ దేనికి సూచిస్తుందంటే కనుక చూడండి, రైట్ సైడ్ మలుపు, కుడి చేతి మలుపు. దేశ ఆర్థిక ప్రగతి దేనిపై ఆధారపడును? దేశ ఆర్థిక ప్రగతి దేనిపై ఆధారపడను అనగానే చాలామంది గుడ్డిగా ఎగుమతి దిగుమతి రెండు పెట్టేస్తారు. కానీ అది రాంగ్. ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్, మన దగ్గర ఉన్న వస్తువులను అమ్ముతాం, ఎక్స్పోర్ట్ చేయడం. దిగుమతి అంటే వాళ్ళ దగ్గరవే మనం తీసుకోవడం, అంటే మన డబ్బులు ఖర్చు పెట్టడం. మన దగ్గర డబ్బులు ఖర్చు పెడితే ఆర్థిక ప్రగతి అనేది తగ్గుతుంది కదా. సో ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి అనేది మెరుగవుతుంది. సో మన ఆన్సర్ 1 అవుతుంది, ఎగుమతి. 1 and 2 కాదు. రవాణా సమాచార వ్యవస్థలు ప్రపంచాన్ని ఇలా చేశాయి. సో రవాణా సమాచార వ్యవస్థలు గ్లోబల్ విలేజ్ కింద చేశాయి. ఆంధ్రప్రదేశ్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఏది? సో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అనేది చాలా రద్దీగా ఉంటుంది. అలా కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి అడిగితే కనుక హైదరాబాద్కి సంబంధించిన విమానాశ్రయం రద్దీగా ఉంటుంది. పూసర్ల సింధుకు లభించిన గౌరవం ఏది? పూసర్ల సింధుకు లభించిన గౌరవం పద్మశ్రీ, పద్మవిభూషణ్, రాజీవ్ ఖేల్ రత్న, పైవన్నీ కూడా. క్రింది వానిలో స్వచ్ఛత సేవ పురస్కారాన్ని అందుకున్న గ్రామం ఏది? సో కర్నూలు జిల్లాలోని అల్లూరు. మున్సిపల్ కార్పొరేషన్ అధిపతి ఎవరు? మున్సిపల్ కార్పొరేషన్ అధిపతి మేయర్. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామ సచివాలయంలో ఎంతమంది గ్రామ సచివాలయ సిబ్బంది ఉంటారు? సో 11 మంది ఉంటారు. కప్పపిల్లలను ఏమంటారు? కప్పపిల్లలను టాడ్పోల్ అంటారు. వరి ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశ స్థానం ఎంత? 2వ స్థానం. చూడండి, వరి ఉత్పత్తిలో, చిరుధాన్యాల ఉత్పత్తిలో కూడా 2వ స్థానమే. సేంద్రీయ వ్యవసాయంని ఏమని పిలుస్తారు? సో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే భాగం. చూడండి, శరీరంలో అన్ని భాగాలకు అంటే గుండె. ఆక్సిజన్ పోషకాలను శరీర భాగాలకు సరఫరా చేసేది. చూడండి, ఓన్లీ ఆక్సిజన్ పోషకాలను శరీర భాగాలకు సరఫరా చేసేది రక్తం. ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేసేది ఊపిరితిత్తులు. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేది రక్తం. చూడండి, నా రక్తం వేడెక్కిపోతుందిరా, నా రక్తం మరిగిపోతుందిరా అంటాం కదా. సో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేది రక్తం. గుండె నుండి రక్తాన్ని శరీర భాగాలకు చేర్చేవి. సో గుండె నుండి శరీర భాగాలకు చేర్చేది ధమనులు, అంటే ఆర్టరీస్. శరీరంలోకి పైకి కనిపించే అతిపెద్ద అవయవం ఏది అంటే కనుక చర్మం. శరీరమును నిటారుగా ఉండేటట్లు చేసేది, స్ట్రైట్గా ఉండేటట్లు చేసేది ఏది అంటే వెన్నుముక్క. ఈ వ్యవస్థ శరీరానికి ఆధారాన్ని ఇస్తుంది, అంటే ఒక షేప్ని ఇస్తుంది. ఏంటంటే కనుక అస్థిపంజరం. మృదులాస్థిలో నిర్మితమై ఉండేవి ముక్కు మరియు బాహ్య చెవి. 1 and 3. గుండె చప్పుడును కొలిచే పరికరం ఏది? స్టెథోస్కోప్. ఎముకలకు అతికి ఉండేవి కండరాలు. క్రింది వానిలో సహజదారం ఏది? పత్తి, ఉన్ని, జనపనార, పైవన్నీ కూడా సహజదారాలే. లెనిన్ దుస్తులు దీని నుండి తయారు చేస్తారు. సో లెనిన్ దుస్తులు అనేవి అవిసె మొక్కల నుండి తయారు చేస్తారు. జనపనార నుండి జూట్ బ్యాగ్స్ తయారు చేస్తారు. పత్తి నుండి కాటన్ దుస్తులు తయారు చేస్తారు. సో లెనిన్ దుస్తులు అనేవి అవిసె మొక్కల నుండి తయారు చేస్తారు. ఒక ప్రాంత వాతావరణం క్రింది అంశంపై ఆధారపడి ఉంటుంది. సో ఒక ప్రాంత వాతావరణం అనేది ఉష్ణోగ్రత, వర్షపాతం, పీడనం పైవన్నిటిపైన కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, చిప్కో అనగా హత్తుకొనుట అని అర్థం. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా బిరుదు కలిగిన వ్యక్తి. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. నెక్స్ట్, ఈ ఇయర్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంను చేపట్టిన సంవత్సరం 1920. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంను చేపట్టిన సంవత్సరం 1930. గోదావరి, కృష్ణా నదుల మధ్య విస్తరించిన సరస్సు కొల్లేరు.
రోళ్లపాడు పక్షుల సంరక్షణ కేంద్రం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? నంద్యాలలో ఉంది. పర్వత ప్రాంతాలలో పెరిగే వృక్షం ఏది? ఓక్. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి కోటను కట్టించిన వారు? కొండపల్లి కోటను కట్టించింది ఎవరు అంటే కనుక ముసునూరి నాయకులు. చంద్రగిరి కోటను కట్టించింది ఎవరు అంటే కనుక యాదవులు, విజయనగరానికి చెందిన యాదవ నాయకులు. బొబ్బిలి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఎప్పుడు మ్యాక్సిమం చాలాసార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది. బొబ్బిలి యుద్ధం అనేది 1757లో జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట మండలానికి దక్షిణ సరిహద్దుగా గల మండలం బూర్జ మండలం. ఏ నది ప్రయాణించడం వల్ల బొర్రా గుహలు ఏర్పడ్డాయి? సో గోస్తని నది. గోధుమలు పండించట్లో ప్రపంచంలో భారతదేశ స్థానం ఏది? చూడండి, గోధుమలకి కూడా 2వ స్థానం. వరి, చిరుధాన్యాలు, గోధుమ ఈ మూడింటికి కూడా 2వ స్థానంలోనే ఉంది భారతదేశం. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద జన్మిస్తున్న నది ఏది అంటే కనుక కృష్ణా నది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఏ నదిపై నిర్మించారు అంటే కనుక గోదావరి నదిపైన నిర్మించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన సంవత్సరం 1955. వందేమాతర ఉద్యమం ప్రారంభించిన సంవత్సరం 1905. మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటంలో చేరిన సంవత్సరం 1919. ఫ్లెమింగో పండుగ జరిగే ప్రదేశం ఏది? పులికాట్ సరస్సు. మోటుపల్లి నౌకాశ్రయంను 11వ శతాబ్దంలో సందర్శించిన పోర్చుగీస్ నావికుడు ఎవరు? మార్కో పోలో. ఈ బిట్ కూడా ఇంపార్టెంటే. బొర్రా గుహలు ఎన్ని మీటర్ల లోతు కలిగి ఉన్నాయి? 80 మీటర్లు. శ్రీకాకుళం జిల్లాలోని దోనుబాయ్ గ్రామానికి పశ్చిమ సరిహద్దుగా గల గ్రామం ఏది? మల్లి గ్రామం. ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అమరావతిలోని బౌద్ధ స్తూపాన్ని నిర్మించింది ఎవరు? శాతవాహనులు. శాతవాహనులు బౌద్ధ స్తూపాన్ని నిర్మించారు. తెలుగు గంగ పథకంలో భాగం గల ప్రాజెక్ట్ ఏది? కొండలేరు జలాశయం అలానే వెలుకొండ ప్రాజెక్టు 2 కూడా తెలుగు గంగా పథకంలో భాగమే. మహారాష్ట్రంలో సంగలి, కరడ నగరాలు ఏ నది ఒడ్డున కలవు? సో కృష్ణా నది ఒడ్డున ఉన్నాయి. అరకులోయ ప్రాంతంలో కనిపించే గిరిజన జాతి వారు ఎవరు? సో బోండాలు. కొండవీటి రెడ్డి రాజులు కొండపల్లి కోటను నిర్మించిన సంవత్సరం ఏదండి కనుక 1370. తేలి నీలాపురం మరియు తేలికుంచి పక్షుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలవు? సో శ్రీకాకుళం జిల్లాలో కలవు. ఇవండి బిట్స్ ఇలా అడుగుతున్నారు. సో దయచేసి మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని బిట్స్ చూసుకుందాం. థ్యాంక్ యూ.